హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ అండ్ దేవి వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మనం మిక్సీలో పిండి వేసినా కూడా సాఫ్ట్గా వడలు ఎలా వస్తాయో చూపిస్తాను. మనం ముందు రోజు మినపప్పు నానబెట్టేసుకోవాలి. లేదంటే 5 hours ఉన్నా కానీ సరిపోతుంది. మినపప్పు నానిపోతాయి. అవి నానాక మిక్సీ పట్టుకుంటున్నాను, మిక్సీలో వేసుకుంటున్నాను. కొంచెం పిండి గట్టిగా వేసుకోవాలన్నమాట. మీకు ఎలా వేయాలో చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీ ఎలా రావాలో కూడా చూపిస్తాను మీకు. మీకు ఇది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈజీగా. చాలా సాఫ్ట్గా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి వడలు. కొంచెం వాటర్ అవసరమైతే 1 స్పూను అలాగ వేయండి, 2 స్పూన్లు అలాగా, ఎక్కువ వేయకండి. చూడండి, కన్సిస్టెన్సీ అలా ఉండాలి మనకి గట్టిగా. ఇది మనం ఒక 1 hour పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి వంట సోడా కూడా వేసే పని ఉండదు. మీకు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, 1 hour తర్వాత పిండి ఇలాగ ఉంటుంది అన్నమాట. నేను నూనె పెట్టేసుకున్నాను కడాయిలో. ఒక కవర్ మీద వాటర్ అలా చల్లేసుకొని వేసేసుకోవచ్చు, లేదంటే క్లాత్ తడిపి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే గరిటె వెనకాల కూడా వేసుకోవచ్చు. నేనైతే కవర్ మీద వేస్తాను. జస్ట్ వాటర్ అలా చల్లేస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉంటాయి. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోద్ది మీకు పైన ఎలా ఉంటుందో క్రిస్పీగా. కొంచెం మనకి లావుగా కూడా అవుతాయి, చాలా మెత్తగా ఉంటాయి. ఒక 1 hour కనుక మనం పక్కన పెట్టేసినట్టయితే. టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 1/2 hour అన్నా పక్కన పెట్టండి, బాగుంటుంది పిండి. అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే లోపల పిండి కూడా ఉడకాలి కదా ముందుకు. ఇందులోకి నేను పల్లి చట్నీ వీడియో పెట్టాను. ఆ పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈవెన్ టమాటా చట్నీ కూడా బాగుంటుంది. టమాటా చట్నీ కూడా నేను చేస్తాను, మీకు వీడియో పెడతాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, నేను చేస్తాను మీకు. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎలా వచ్చేసాయో. ఉంటాను.